బీజేపీ పార్టీకి సంబంధించి మనం మిగిలిన పార్టీలతో పోలిస్తే అది కాస్త భిన్నమైన పార్టీగా అందరు భావిస్తుంటారు. ఎంతో కొంత సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వాళ్ళే ఆ పార్టీలో పనిచేస్తారని, ఆ సిద్ధాంతాలకు అనుగుణంగానే ఆ పార్టీలోని నాయకులు నడుచుకుంటారని అందరూ భావిస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ పైన ఎవరైనా సరే ఏదైనా ఆరోపణ చేయాలి, విమర్శలు చేయాలి అన్నప్పుడు వాళ్ళు చెప్పేది సీల్డ్ కవర్కు సంబంధించిన ఒక ఫార్ములాని తీసుకొస్తుంటారు. ఒక నాయకుడు కానివ్వండి, ఒక చిన్న నామినేటెడ్ పోస్ట్ నుంచి సీఎంల వరకు మొత్తం సీల్డ్ కవర్లోనే నిర్ణయాలు జరుగుతాయి. అక్కడ మాటకు మాత్రమే అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది, అది ఒకరినొకరు తిట్టుకోవడానికి మాత్రమే పనికొస్తుందని భావిస్తుంటారు. కానీ ఈసారి భారతీయ జనతా పార్టీలో కూడా అదే తరహా పరిస్థితులు ఉన్నాయంటూ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇవాళ ఆరోపణలు వినిపించిన పరిస్థితి ఉంది. ఆయన డైరెక్ట్గా పార్టీకి రాజీనామా చేస్తూ చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అది అందరినీ ఆలోచింపజేస్తుందని చెప్పాలి. కొత్తగా ఆ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి ఒక అధ్యక్షుడు రాబోతున్నాడు. ఆ అధ్యక్షుడు ఎవరు అన్న విషయంపైన డిస్కషన్తో మనము స్టార్ట్ చేయాల్సింది కాస్త ఆ అధ్యక్షుడి డెసిషన్ అయిపోయిన తర్వాతనే ఈ మొత్తం యాక్టివిటీ స్టార్ట్ అయింది అన్నది ఇవాళ ఎమ్మెల్యే రాజాసింగ్ చేస్తున్న ఒక ఆరోపణ. ప్రజాస్వామ్యం లేని పార్టీలో నేను ఎందుకు ఉండాలి, నాకు కూడా అధ్యక్షుడు అయ్యేంత అర్హత కానివ్వండి, దానికి అనుకూలమైన సపోర్ట్ కూడా ఉంది, ఆ అవకాశం నాకు కల్పించకపోవడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ఆయన రాజీనామా చేసిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో అప్పటి సిద్ధాంతాలు లేవా, మిగిలిన పార్టీకు ఈ పార్టీకి పెద్దగా తేడా లేదన్న ప్రశ్నని తలెత్తిన నేపథ్యంలో ఆ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. దీనిపై లైవ్లో తన విశ్లేషణ అందించేందుకు మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వెంకట్ దగ్గరికి వెళ్దాం. వెంకట్, మనం చూస్తున్నాం ఏదైతే గతంలో వేరే పార్టీలు, అందులో ముఖ్యంగా ఏవైతే ఈ కుటుంబ పాలనకు సంబంధించిన పార్టీల గురించి డిస్కస్ చేసే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి మిగిలిన పార్టీలన్నీ కూడా ఎక్కడో డెసిషన్ అవుతుంది, ఆ డెసిషన్ మిగిలిన అందరి మీద రుద్దుతారు అంటారు. ఇప్పుడు బీజేపీ పార్టీలో కూడా అదే పరిస్థితి ఉందన్నది రాజాసింగ్ చేసిన ఆరోపణ. ఎలా చూడాలంటారు? ఇది కూడా ఆతాను ముఖనే అనుకోవాలా? ఖచ్చితంగా రాజాసింగ్ చేసిన కామెంట్స్లో అంటే వాటిని ఒక వ్యక్తి డిసప్పాయింట్మెంట్తో లేదంటే నిరుత్సాహంతో మేబీ మాట్లాడి ఉండొచ్చు, బట్ దాన్నే ప్రామాణికంగా అదే అయి ఉండొచ్చు అని కూడా మనం చెప్పలేం. బట్ అలానే అది కాలేదు, అది ఆ యాంగిల్ కూడా ఉండకపోవచ్చు అని కూడా మనం బలంగా చెప్పలేం. ఎందుకంటే రాజాసింగ్ మనకు తెలిసిందే కొంత కాంట్రవర్షియల్ ఎమ్మెల్యే, చాలా వివాదాస్పదంగా మాట్లాడుతుంటారు. అయినప్పటికీ కూడా 2014 నుంచి వరుసన 3 సార్లు హ్యాట్రిక్ గోషా మహల్ నుంచి ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి గెలవటం, అన్నింటికి మించి 2018లో ముందస్తు ఎన్నికల తర్వాత బీజేపీ నుంచి గెలిచినట్టు ఒకే ఒక ఎమ్మెల్యే రాజాసింగ్. సో ఆబ్వియస్గా ఆయన చాలా ఎక్స్పెక్ట్ చేశారు, తన పార్టీ కోసం చాలా కమిటెడ్గా ఉన్నాను, పార్టీ తనకు అవకాశం ఇస్తే బలోపేతం చేస్తాను, ఖచ్చితంగా నన్ను కూడా నా పేరు కూడా పరిశీలించాలి అని చాలా బలంగా కోరుకున్నారు. అంటే ఖరారు అయిన తర్వాత కూడా, రామచంద్ర పేరు ఖరారు అయిన తర్వాత కూడా కొన్ని కామెంట్స్ ఆయన చేయడం జరిగింది. మాకు తెలిసిన వ్యక్తో లేదంటే మీకు తెలిసిన వాడో మావోడో మీవోడో అనుకొని అధ్యక్ష పదవి ఇచ్చేస్తే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. దానికి ఆ ఎంపిక ప్రక్రియ కూడా ఒక ఓటింగ్ ప్రక్రియ లాగా ఉంటే బాగుంటుంది అనేది, అంటే బూత్ కార్యకర్త నుంచి బీజేపీ రాష్ట్ర నేత వరకు అందరూ కూడా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని తద్వారా తీసుకుంటే వారి మనోగతాన్ని వారి అభిమతాన్ని కూడా తీసుకుని సెలెక్ట్ చేస్తుంటే ఎంపిక చేస్తుంటే బాగుంటుందని ఒక వ్యాలిడ్ పాయింట్ కూడా ఆయన పుష్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ మరి అది మనకు తెలిసిందే, ఆల్మోస్ట్ మీరు అన్నట్టుగానే వారసత్వ రాజకీయాలు అన్నట్టుగానే, అంటే వారి తాత తర్వాత తండ్రి, తండ్రి తర్వాత కుమారుడు అన్నట్టుగానే ఆ అధ్యక్ష పదవి చేస్తున్న నేపథ్యంలో ఈయన చేసిన పాయింట్స్ కూడా అంటే బహిరంగానే వారసత్వంగా వస్తున్నటువంటి కొన్ని పార్టీల గురించి మనం సమాజంలో మనం పొలిటికల్ సర్కిల్లో చర్చించుకుంటూ ఉంటాం. సో వాటితో ఈయన కంపేర్ చేయడం అనేది కొంత వివాదాస్పదంగా మారింది. అఫ్కోర్స్ ఆయన ఆలోచించిన విధానం కావచ్చు, ఆయన డిసప్పాయింట్, ఆయన చాలా ఆశించాడు కాబట్టి, ఆశించి భంగపడ్డాడు కాబట్టి ఈవెన్ నామినేషన్ వేసేందుకు కూడా, అంటే అఫ్కోర్స్ హైకమాండ్ ఖరారు చేసినప్పుడు కూడా డెమోక్రసీ వేలో అతను నామినేషన్ వేసే ప్రయత్నం చేశారు. 3 ఎమ్మెల్యేలు సంతకం తీసుకున్నారు, మరో 7 కూడా సంతకం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎవరైతే బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆయన అడ్డుకోవడం తీవ్ర డిసప్పాయింట్ అవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన ఆ విధంగా అవుట్ బర్స్ట్ అయిపోయి రాజీనామా చేయడం కానీ, లేదంటేనేమో పార్టీ అధినాయకత్వం తీరుపైన తీవ్ర విమర్శలు చేయడం, మీకు దండం మీ పార్టీకి దండం అంటూ చాలా సీరియస్గా ఒక కామెంట్ చేసి వెంటనే స్పీకర్కి చెప్పి తన రాజీనామాను యాక్సెప్ట్ చేయాలని నేరుగా ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి చెప్పడం కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రాస్పెక్ట్లు అన్నీ కూడా కొంత అతనికి అంటే ఆ పార్టీ అధినాయకత్వం మీద చాలా సీరియస్ ఎలిగేషన్ చేసినట్టుగా మనం భావించాల్సి అవసరం ఉంది. అఫ్కోర్స్ ఎంత ఎవరన్నా కాదన్నా ఆ పైనటువంటి పెద్దలు ఎవరైతే ఉంటే బీజేపీ రాష్ట్ర కేంద్ర బీజేపీ పెద్దలు ఎవరైతే మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, లేదంటే జేపీ నడ్డా కావచ్చు, వీరి హ్యాండిల్స్లోనే ఉంటుంది కాబట్టి వీరు ఎవరైతే పిక్ చేస్తారో వారే అవుతారు.
కాబట్టి సో ఆ ప్రాస్పెక్ట్ ఎస్, ఒక నిమిషం మీరు లైన్లో ఉండండి. ఒక షార్ట్ బ్రేక్ ఉంది, ఒక కమర్షియల్ బ్రేక్ తీసుకున్న తర్వాత నిజంగానే ఎందుకు ఇలాంటి పరిస్థితులు బీజేపీలో ఉన్నాయి, ఎందుకంటే గత కొంతకాలంగా రాష్ట్ర అధ్యక్షుడు రేసులో ఉన్నాయంటూ కొన్ని పేర్లు వినిపిస్తూ వచ్చాయి. కానీ అనూహ్యంగా ఇప్పుడు కొత్త పేరు తెరపైకి రావడము, ఆ తెరపైకి వచ్చే నేపథ్యంలో ఇలా కొద్దిమంది నాయకులు మాట్లాడడము ఎలా చూడాలి? బీజేపీలో ఉన్న ఆ క్రమశిక్షణ ఏమవుతుంది అని ఒక ప్రశ్న కూడా సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. ఒక దేశవ్యాప్తంగా బీజేపీకి సంబంధించిన అధినేతల మార్పులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు కొత్త రాష్ట్ర అధ్యక్షుల్ని నియమించాలనే ఒక నిర్ణయం అన్నది ఇవాళ మనం మాట్లాడుకున్న కాంట్రవర్సీకి మెయిన్ పాయింట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాలామంది ఆశావాహులు ఉన్నా సరే అక్కడ పెద్దగా ఇష్యూ లేకుండానే ఒకరి పేరు ఖరారయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం చాలామంది పేర్లు ఎప్పటికప్పుడు తెరపైకి వచ్చే ప్రయత్నం జరిగింది. ముందు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, లక్ష్మణ్, బండి సంజయ్, ఆల్రెడీ ఇప్పటికే ఉన్న కిషన్ రెడ్డిని మరీ ఒకసారి కంటిన్యూ చేస్తారన్న మాటలు, ఇవి సరిపోవు అన్నట్టు మరికొద్ది మంది నాయకుల పేర్లు మనకు వినిపిస్తూ వచ్చాయి. ఆ తర్వాత రామచంద్రరావు పేరు మనకి తెరపైకి వచ్చింది. రాజాసింగ్ కూడా నేను ఆ రేస్లో ఉన్నాను, నాకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది అన్నది మాట్లాడారు. కానీ ఆయన ఏదైతే గతంలో ఉన్న పరిస్థితుల్లో నామినేషన్ వేసేందుకు వెళ్ళినప్పుడు ఆయన్ను ఆపారు. తదనంతరమే ఆయన ఈ కాంట్రవర్సీ కమెంట్స్ చేశారు. ఒకసారి రాజాసింగ్ ఏం మాట్లాడారో చూద్దాము, ఆ తర్వాత మనం ఈ డిబేట్ని కంటిన్యూ చేద్దాం. రాజాసింగ్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. భారతీయ జనతా పార్టీకి ప్రెసిడెంట్ ఎవరు కావాలి, కేంద్రం నుంచి ఒక సిగ్నల్ వచ్చిందని ఆ విధంగా ఒక వార్త అయితే నడుస్తుంది. నా అభిప్రాయం వ్యక్తిగతంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఏ విధంగా ఎన్నుకోవాలంటే బూత్ కార్యకర్త నుంచి సీనియర్ అధికారుల వరకు, సీనియర్ అధికారుల నుంచి పార్టీ యాక్టివ్ మెంబర్ వరకు అందరు కూడా ఓట్ వేసిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్ డిక్లేర్ అయితే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో చాలా వరకు ఏ విధంగా వార్తలు నడిచిందంటే ఇది నా మనిషి, ఇది నీ మనిషి, ఈ నా మనిషి నీ మనిషి వల్ల పార్టీ సర్వనాశనం అయింది. అట్లాంటి కావద్దు తెలంగాణ. సో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవడానికి ముందు ఇవి రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు. అంటే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరూ కలిసి ఆ అధ్యక్షుడిని ఎన్నుకోవాలన్నది ఆయన వాదన. కానీ అది జరగలేదని అయితే మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యల ప్రకారము మీకో దండం మీ పార్టీకో దండంగా అని చెబుతూ ఆయన పార్టీకి రాజీనామా చేసిన పరిస్థితిలో వేల్పూరి శ్రీనివాస్ గారిని ఒకసారి అడుగుదాం. వేల్పూరి శ్రీనివాస్ గారు, ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు గతంలో అంటే ఎప్పుడైనా సరే అదే జరుగుతుంది, ఎవరినో ఒకరిని డిసైడ్ చేసి అతను నామినేషన్ ఆయనతో ఇస్తారు, మిగిలిన వాళ్ళందరూ బలపరుస్తారు. కానీ ఈసారి కొత్త తరహాలో రాజాసింగ్ని రెండు ఆస్పెక్ట్స్లో, ఒకటి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ తుడిచిపట్టుకుపోయిందన్న మాట మాట్లాడే నేపథ్యంలో కూడా ఆయన ఎమ్మెల్యే గెలిచారు. కాంట్రవర్సీస్ మాట్లాడతారు, యాక్టివ్గా ఉంటారు. హిందూయిజం సంబంధించి కానివ్వండి, బీజేపీ కోర్ ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములాని తను బాగా ఫాలోఅప్ చేస్తారని మనం చూస్తుంటాం. సో ఇప్పుడు అధ్యక్ష పదవి ఎంపిక అవుతుందో దాని మీద ఆరోపణలు చేస్తే ఆయన కూడా రాజీనామా చేయడం ఎలా చూడాలంటారు? రాజాసింగ్ చేసిన సజెషన్స్ కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్న తీరు కానివ్వండి. రాజాసింగ్ గారు హైదరాబాద్ సిటీలో భారతీయ జనతా పార్టీకి చాలా బలమైన నాయకుడు. అయితే 2014 నుంచి అంటే దగ్గర 10 సంవత్సరాల నుంచి నా మీద పార్టీలో ఉన్న పెద్దలు కుట్రలు చేస్తున్నారు, నాకు అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నారు, మరి ఉగ్రవాదుల్లాగా నాయకులు యాక్ట్ చేస్తున్నారని చెప్పేసి ఆయన ఇందాక కూడా ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. గతంలో కూడా అనేక సార్లు చెప్పారు. ఎందుకంటే అక్కడ భారతీయ జనతా పార్టీ లీడర్ అసెంబ్లీలో లీడర్గా ఉండే అవకాశం వచ్చినప్పుడు కూడా ఆ రోజు కూడా రాజాసింగ్ గారికి అవకాశం లేదన్నమాట. ఈరోజు పార్టీ అధ్యక్షుడిగా నేను నామినేషన్ వేస్తుంటే నన్ను అడ్డుకున్నారు, నా అనుచరులను బెదిరించారని చెప్పేసి కూడా రాజాసింగ్ గారు చెప్పడం మనం చూసాం. అంటే కాంగ్రెస్ పార్టీలో మనం చూసేవాళ్ళం, సీల్డ్ కవర్లో పేరు వచ్చేది, ముఖ్యమంత్రి కానీ పీసీసీ ప్రెసిడెంట్ కానీ లేదా సెంట్రల్ మినిస్టర్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా అనౌన్స్ చేసి నేను చూసాం మనం. అయితే రాజాసింగ్ గారు ఏమంటారంటే వేరే రాజకీయ పార్టీల మళ్ళీ కాకుండా భారతీయ జనతా పార్టీ ఒక డిఫరెంట్ పార్టీగా ఉండారు ప్రజాస్వామ్యబద్ధంగా, కానీ ఇలాంటి వైఖరి తీసుకుంటాం కరెక్ట్ కాదు, దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది, ఎవరో ఒక వ్యక్తిని మనకు అనుకూలంగా ఉన్నారని చెప్పేసి పెడుతున్నది కరెక్ట్ కాదు. కింది స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అందరూ కూడా ఓటింగ్తో జరిగి ఆ ఓటింగ్ ద్వారా అధ్యక్షుడు ఎందుకైతే పార్టీ బలంగా ఉంటుంది, ఆ నాయకత్వం కూడా స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పేసి రాజాసింగ్ గారు చెప్తున్నారు. అయితే ఇవాళ నిజంగా రాజాసింగ్ గారు పార్టీకి రాజీనామా చేయటం అనేది చాలా దురదృష్టకరమైన ఇష్యూ. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంది పొజిషన్. ఇలాంటి పరిస్థితుల్లో ఒక బలమైనటువంటి ఒక ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేయటం, మరి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కీలకమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జోక్యం చేసుకుని వెంటనే రాజాసింగ్ యొక్క రాజీనామాని వాళ్ళు ఉపసంహరించుకుని చేయాల్సినటువంటి బాధ్యత, పార్టీ బలపడాలంటే డెఫినెట్గా వాళ్ళకి ఆ బాధ్యత ఉందన్నమాట. అది చేయాలి. చేయకపోతే పార్టీ గ్రాఫ్ ఆటోమేటిక్గా పడిపోతుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ అవుతుంది అనమాట. రేవంత్ రెడ్డి గారు మరి డైనమిక్ సీఎంగా ఉన్నారు కాబట్టి మనం చూస్తున్నాం. మరి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో అనేక గ్రూపులు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ మ్యాక్సిమం ముందుకు వెళ్ళిపోయి వర్కౌట్ చేసుకుంటూ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. మరి ఇవాళ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్కి ఫైట్ చేస్తున్నటువంటి ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఎమ్మెల్యే రాజీనామా చేయటం అనేది చాలా మా పార్టీకి మైనస్ అవుతుంది. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ బీసీలకి అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు ఇస్తారని చెప్పేసి నిన్నటి వరకు కూడా దాని మీద చర్చలు జరిగినాయి. ఎందుకంటే 50% ఉన్నటువంటి బీసీలకి వాళ్ళ రిజర్వేషన్ ఇష్యూ కానీ అన్నీ కూడా చాలా లైమ్ లైట్లో ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మరి ఎలాంటి పరిస్థితుల్లో మరి బీసీలకి అవకాశం ఇవ్వకపోవటం కూడా పార్టీకి చాలా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన పిసిసి అధ్యక్షుడిగా బీసీలను పెట్టింది. టీఆర్ఎస్ పార్టీ బీసీలని విస్మరించింది. కేసీఆర్ గారు అధ్యక్షుడు, కేసీఆర్ గారు కుమారుడు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అందువల్ల ఇంకా అక్కడ అవకాశం లేదు. ఇక్కడ బీజేపీలో అవకాశం ఉందనుకున్నారు. మరి బీజేపీలో బీసీలకి ఎప్పుడైతే ఇవ్వలేదో ఆ రకంగా కూడా నష్టం, రెండు రకాలైన నష్టం ఇక్కడ పార్టీకి జరిగేటువంటి అవకాశం ఉంది. మరి పెద్దలు నిజంగా రేపు అధికారంలో రావాలనేటువంటి ఉద్దేశం ఉంటే రాష్ట్ర స్థాయిలో ఉన్నవాళ్ళు కానీ దేశ స్థాయిలో ఉన్నవాళ్ళు కానీ రాజాసింగ్ని ఆయన మరలా రాజీనామా ఉపసంహరించి చేయటము, మరి పార్టీ అధ్యక్షుడి విషయంలో కూడా వాళ్ళు పునరాలోచన చేయాల్సిన బాధ్యత అయితే ఉన్నది కనపడుతుంది మనకి. వెంకట్, ఇక్కడ ఈ 2 పాయింట్స్, ఒకటి ఏంటంటే ఈ సమయంలో రాజీనామా చేయడము సరే, ఆయన ఖచ్చితంగా అంటే పార్టీ తీరుపైన కొద్దిగా ఎంతో కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం అన్నది ఒకటైతే, పార్టీకి ఇవాళ అవసరమైన సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలు పాల్పడడం వల్ల పార్టీకి ఏమైనా నష్టం అన్నది కూడా ఒక పాయింట్ తెరపైకి వస్తుంది. ఎలా చూడాలంటారు దాన్ని? రైట్, ఎనీథింగ్ కెన్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్ అన్నట్లుగానే మేబీ చెప్పలేము అది కూడా. ఎందుకంటే రాజాసింగ్ చాలా స్ట్రాంగ్ లీడరు, బలమైనటువంటి అంటే పార్టీ ఐడియాలజీ ఏదైతే ఉందో దాన్ని చాలా బలంగా తీసుకెళ్లేటువంటి వ్యక్తి. అఫ్కోర్స్ ఆ క్రమంలో కొంత టంగ్ స్లిక్ అవి వివాదాలకు గురయ్యి పోలీస్ కేసులు నమోదవటం కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు కూడా చాలా బలమైనటువంటి వ్యక్తి. ఇన్ఫ్యాక్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే గోషామహల్లో లాస్ట్ ఎలక్షన్స్, అంతకుముందు ఎలక్షన్స్ నాకు ఒక వర్గం ఓట్లు వద్దు అని చెప్పి కూడా 18 నుంచి 20,000 మెజారిటీతో గెలిచారంటే చెప్పొచ్చు ఎంత స్ట్రాంగ్గా అక్కడ అంటే మేబీ ఓటర్లో హిందూ ఓటర్లు ఎక్కువ ఉండొచ్చు, లేదంటేనో అతని యొక్క మాటల తీరుతో కావచ్చు, లేదంటేనో అతని యొక్క కమిట్నెస్ కావచ్చు, హిందుత్వవాదం పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ కావచ్చు. సో ఈ రీజన్స్ బేస్ మీద ఆయన వరుసగా గెలిచారనుకోవచ్చు. సో ఇటువంటి సమయంలో పర్టికులర్గా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపిక జరుగుతున్న సమయంలో ఈ విధంగా రాజీనామా చేసి నేరుగా ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి రాజీనామా లేఖ ఇచ్చి వెంటనే ఆమోదింపు చేయండి అని చాలా బలంగా ఏదైతే చెప్పారో, ఎట్ ది సేమ్ టైం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే ఉగ్రవాదులా తయారయ్యారు తన పాలిట అని పాయింట్ కొంచెం మెన్షన్ చేయడం జరిగింది. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. అంతా 2014 నుంచి కూడా తాను ఎదుర్కొంటున్నాను, అంటే ఫస్ట్ టైం గెలిచినప్పటి నుంచి కూడా ఇలా పార్టీలో ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులను అడ్డుకోవడం కానీ, లేదంటే తనను పైకి రానికుండా చేస్తున్నారని ఏదైతే కామెంట్స్ చేస్తూ వచ్చారో, సో ఈ కామెంట్స్ మొత్తం కూడా కొంత ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయేమో అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకంటే రాజకీయ వారికి ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య అఫ్కోర్స్ ఎంపీల పరంగా బాగానే పెర్ఫామ్ చేసినప్పుడు కూడా ఎమ్మెల్యేలు అంటే గతంతో పోల్చుకుంటే బెటర్ అనుకోవచ్చు, బట్ అయినప్పుడు కూడా తక్కువలోనే ఉన్నారు కాబట్టి. బట్ ఆ తక్కువలో కూడా ఒక వ్యక్తి పోయారంటే కొంత డ్యామేజ్గానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అఫ్కోర్స్ దీనిపైన కేంద్ర హైకమాండ్ పెద్దలు ఏమైనా దృష్టి పెట్టి, అమిత్ షా లాంటి వ్యక్తులు ఏమైనా దృష్టి పెట్టేసి రాజీనామాను ఉపసంహరించుకునేలాగా చేస్తారా లేదా అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్గా ఉంది. గతంలో కూడా రాజాసింగ్ రాజీనామా చేయడము లేదా ఆయన్ని వీళ్ళు సస్పెండ్ చేయడము, కానీ ఎన్నికల సమయం వచ్చేటప్పటికి మళ్ళీ ఆయన పార్టీలోకి వచ్చి అదే స్థానం నుంచి పోటీ చేయడం రెగ్యులర్గా జరుగుతుంది. సో జనాలు దాన్ని సీరియస్గా తీసుకుంటారు అన్నది ఒక పాయింట్. రెండోది, ఈ మధ్యకాలంలో నేను ఒక కొత్త ఆలోచన బయట తీసుకొచ్చారు. నన్ను కానీ ఒకవేళ ప్రెసిడెంట్ని చేస్తే నేను యోగి ఆదిత్యనాథ్ లాగా ఇక్కడ పాలన చేసే ప్రయత్నం చేస్తాను, సీఎం పదవి కూడా నేను అర్హున్న టైప్లో మాట్లాడారు. సో ఏమైనా ఆశ ఎక్కువ అవుతుందా రాజాసింగ్కి? ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయా? ఒక పార్టీలో ఉన్నటువంటి నేత ఎవరైనా సరే ముఖ్యంగా సీనియర్గా ఉండి 2-3 సార్లు పైగా 2-3 సార్ల కంటే ఎక్కువగా గెలిచినటువంటి వ్యక్తి ఆబ్వియస్గా ఎక్స్పెక్ట్ చేస్తారు, నో డౌట్ అందులో. సో అదేవిధంగా రాజాసింగ్ కూడా చాలా బలంగా ఎక్స్పెక్ట్ చేశారు. తనకిచ్చేస్తే నేను తను మరో యోగి ఆదిత్యనాథ్ అవుతానని, ఖచ్చితంగా బీజేపీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అందరినీ ద్రాక్షగా ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీకి నేను
అందివ్వగలనని ఒక చాలా బలంగా ఆయన కాంక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మేబీ ఒక వ్యక్తి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవటం, ఎందుకంటే దాని తగ్గట్టుగానే కోర్స్ వివాదాలు అనేవి ఒక సెకండరీ ఆస్పెక్ట్, బట్ ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే బీజేపీ క్యాండిడేట్గా వరుసగా 3 సార్లు గెలవటం. ఈవెన్ 2018 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తంలో కంటెస్ట్ చేసిన సరే ఎక్కడా గెలవకపోయినా సరే ఓన్ అండ్ ఓన్లీ పర్సన్గా రాజాసింగ్ గెలవటం. సో కొన్ని ఆయనకి ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. ది సేమ్ టైం ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఒక వర్గం పట్ల ఇప్పుడు కొంత వ్యతిరేకత చూపిస్తూ మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే వారి యొక్క క్యాలిబర్, అతని మీద అతని నమ్మకం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, లేదంటే నేను పార్టీని నడిపించగలను లేదా బలోపేతం చేయగలను, అధికారంలో తీసుకురాగలిగే సత్తా తనకుందని బలంగా నమ్మటం. సో ఆబ్వియస్గా ఆ కాంటెక్స్ట్ అంత బలంగా ఉన్నటువంటి వ్యక్తి మేబీ అటువంటి కామెంట్ చేయడంలో ఇప్పుడు ఫైనల్గా ఒక పాయింట్ చెప్పండి, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ధర్మపురి అరవింద్ అన్నారు, తర్వాత ఈటల రాజేందర్ అన్నారు, చాలా చాలా పేర్లు వచ్చాయి. ఫైనల్గా చూస్తేనేమో రామచంద్రరావుని ఇప్పుడు ఫైనల్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఈ విధంగా చూస్తే బీజేపీ పార్టీ ఎప్పుడు ఆ సీనియర్లకి లేదా ఎప్పటి నుంచో పార్టీని అంటుపెట్టుకున్న వాళ్ళకి అవకాశం ఇస్తుంది అనే విషయాన్ని నమ్మాలంటారా, లేకపోతే సైలెంట్గా ఉన్న అతన్ని తీసుకురావడం వల్ల రాష్ట్రంలో పెద్దగా ప్రయోజనం లేదు అని ఒక వర్గం విమర్శిస్తున్న నేపథ్యంలో ఆ యాంగిల్ ఏమైనా చూడాలంటారా? రెండు ప్రాస్పెక్ట్స్ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గత 1.5 ఇయర్గా తెలంగాణ చూసినట్లయితే బీసీ రాజకీయం మీద, బీసీకి సంబంధించి బీసీ రిజర్వేషన్ గురించి కావచ్చు, బీసీల యొక్క వారికి ఉన్నటువంటి సంఖ్య, ఓట్ల సంఖ్య పరంగా కాబట్టి సో వీళ్ళ బీసీల చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి కాబోయే బీజేపీ అధ్యక్షుడు బీసీ నుంచి అవుతారు. అది ఈటల కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, మరో వ్యక్తి కావచ్చు అని చాలామంది అనుకున్నారు, చాలా కూడా హోప్స్ పెట్టుకున్నారు. ఆ దిశగా ఆల్మోస్ట్ ఇంకా కన్ఫర్మేషన్ బీసీ క్యాండిడేట్గా. సో దట్ ఏంటంటే ఆ గ్రూప్ మొత్తం బీసీ వర్గాల మొత్తము తమ వైపు ఆకట్టుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది ఖచ్చితంగా వర్కౌట్ అవుద్దని బలంగా నమ్మారు. అదే ప్రాస్పెక్ట్లో ఈటలు కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఎక్స్పెక్ట్ చేశారు ఎవరో ఒకరు ఖచ్చితంగా బీసీకి ఇస్తారని. బట్ అనూహ్యంగా ఎవరికి అంటే అంతుచక్ర విధంగా, అంటే అఫ్కోర్స్ ఆయన పార్టీలో సీనియర్గా ఉన్నారు, వివాదరహితుడు, సౌమ్యుడు, ఎవరితోనైనా చాలా న్యాయవాది 2017 హైదరాబాద్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2015 నుంచి 21 వరకు ఎమ్మెల్సీగా చేశారు. పెద్దగా అందరినీ కలుపుకుపోతారు, బట్ సౌమ్యంగా మాట్లాడతారు. అగ్రెసివ్గా పోవటం, బండి సంజయ్ లాగా అగ్రెసివ్గా పోవటం, ధర్మపురి అరవింద్ లాగా చాలా అగ్రెసివ్గా పోవటం కానీ ఇటువంటి నేచర్ కాదు. సో అయినప్పటికీ బ్రాహ్మణ్ సమాజ వర్గం చెందినటువంటి రామచంద్రరావుని తీసుకొచ్చారు అంటే అఫ్కోర్స్ పార్టీకి కమిటెడ్గా ఉన్నారు, చాలా ఏళ్ళుగా ఉన్నారు కాబట్టి మేబీ ఆ ప్రాస్పెక్ట్లో ఆలోచించారా అనేది ఒక యాంగిల్. బట్ ఈయన వల్ల గతంతో పోల్చుకుంటే పార్టీ ఎంత మేరకు బలోపేతం అవుతుంది అంటే ఈయన నేచరు చాలా సాఫ్ట్ స్పోకెన్గా నిదానంగా వెళ్ళదు కాబట్టి ఇప్పుడు ఏంటన్నది ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఎస్ శ్రీనివాస్ గారు, ఇక్కడ అంటే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఒక డిఫరెంట్ పొజిషన్ ఉంటుంది. ఏంటంటే ఉద్యమ సమయంలో చాలా అగ్రెసివ్గా మాట్లాడిన కేసీఆర్ ఆ తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన నిజంగా టగ్ ఆఫ్ వార్ ఇవ్వగలిగే వ్యక్తి ఎవరున్నారు అని మనం ఒకవేళ డిస్కస్ చేస్తే రేవంత్ రెడ్డి వచ్చి అంతే అగ్రెసివ్గా స్పీచ్ ఇవ్వడం కానివ్వండి, సరే భాషను కంట్రోల్ అది కొంచెం పక్కన పెడితే ఆయన అగ్రెసివ్గా స్పీచ్ ఇచ్చారు. సో ఆయన సీఎం అయ్యారు. ఆ స్థాయిలో మాట్లాడగలిగే వాళ్ళు ఒకవేళ నిజంగానే బీజేపీ పార్టీలో అంటే మొదట వినిపించే పేరు బండి సంజయ్, ఈ మధ్యకాలంలో ధర్మపురి అరవింద్ కూడా అదే స్థాయిలో గట్టిగా మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరినీ కాదని ఈటల రాజేందర్ని తీసుకొచ్చినా సరే సౌమ్యుడైనా ఎంతో కొంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అదంతా ఒక క్యాల్కులేషన్ నడిచింది. ఇప్పుడు రామచంద్రరావుని తీసుకొచ్చేసి బీజేపీ పార్టీ మంచి చేస్తుందా, దీనివల్ల లాభం జరిగే అవకాశం ఉందా, కేవలం పార్టీకి సంబంధించిన ఆ లైన్ని నడిపిస్తున్నారు కాబట్టి ఆయన్ని తీసుకున్నారని చూడాలా, ఎట్లా అంటారు? అగ్రెసివ్నెస్ లేకుండా తెలంగాణలో బీజేపీ పార్టీని బలోపేతం చేయడం సాధ్యమా? తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయాలను బట్టి లేదా మన గత 5-6 సంవత్సరాలను చూసినా కూడా ఎవరైతే వాయిస్ ఉండి పవర్ఫుల్గా ఉంటారో వాళ్ళే లీడర్స్గా ఎదిగినటువంటి పరిస్థితి మనం చూసాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బండి సంజయ్ గారిని చూసుకోవచ్చు. అయితే ఎప్పుడైతే బండి సంజయ్ గారిని పార్టీ అధ్యక్షుడి నుంచి తొలగించారో మరి పార్టీకి కూడా డౌన్ అయింది. ఎన్నికల్లో కూడా కావాల్సినటువంటి స్థాయిలో అధికారంలో వస్తామన్న స్థాయి నుంచి ఇవాళ ప్రతిపక్షంలో ఉండే పరిస్థితి వచ్చిందన్నమాట. అయితే ఇవాళ రామచంద్ర గారు అంత బలమైనటువంటి నాయకుడు కాదు, పార్టీ లైన్లో నడిచే వ్యక్తి తప్పితే రామచంద్రరావు గారు ఒక క్యాడర్ని ప్రభావితం చేయటం కానీ లేదా ఇతర పార్టీలో ఉన్న వ్యక్తుల్ని మన పార్టీలోకి తీసుకునేది భారతీయ జనతా పార్టీలో తీసుకునేటువంటి స్థాయి గల నాయకుడు అయితే కాదని చెప్పుకోవచ్చు. మనం సీనియర్ ఉండటం వేరు. వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మనకి కాంగ్రెస్ పార్టీలో ఒక 30-40 మంది సీనియర్స్ ఉన్నారు, 30-40 సంవత్సరాల నుంచి ఉన్నారు. మరి దగ్గరగా ముఖ్యమంత్రి స్థాయిలో కూడా 10 మంది ఉన్నారు. ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు మంత్రి కాలేదు, ఆయన ఎమ్మెల్యేనే కానీ మంత్రి కాలేదు. అయినా కూడా వచ్చి ఆయన పిసిసి అధ్యక్షుడు అయ్యి మరి చాలా పవర్ఫుల్ స్పీచ్లు ఇచ్చి కేసీఆర్ని ఫేస్ చేసి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు. అంటే అది
మనం వాస్తవాలు చెప్పుకోవాలంటే రేవంత్ రెడ్డి గారి యొక్క డైనమిక్ యాక్టివిటీలో పవర్ఫుల్ స్పీచెస్ అనేది చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మిగతా ఉన్నటువంటి సీనియర్స్ ఎవరూ కూడా ఆ స్థాయిలో యాక్ట్ చేసిన వాళ్ళు లేరు. అవును, నేను 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, 6 సార్లు ఎమ్మెల్యే అయ్యానని చెప్పడం తప్పితే, 4 సార్లు మంత్రులు అయ్యానని చెప్పడం తప్పితే, ప్రతిపక్షాన్ని కేసీఆర్ లాంటి బలమైనటువంటి నాయకుడిని మనం ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఆ నాయకుల్లో లేదు. అందువల్లే కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకుంది, ఆయన్నే ముఖ్యమంత్రి చేసింది అన్నమాట. ఇవాళ ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి ఉండాలి. లేకపోతే రేవంత్ రెడ్డి గారిని తట్టుకోవడం కష్టం. ఆటోమేటిక్గా ఏమవుతుంది, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అవుతుంది అనమాట. ఇవాళ అవకాశాన్ని వాళ్ళు కానీ ఈ మధ్యలో ఇంకో కాన్సెప్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే కూటమిగా ఉంది. సో ఆ కూటమిని తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు, సో అలాంటి అగ్రెసివ్ నాయకుడు ఉండడం వల్ల చంద్రబాబు నాయుడుకి అది మంచిది కాదు అనే ఒక ఉద్దేశంతో కూటమిని నిర్మించే క్రమంలో ఇలాంటి వాళ్ళు ఉంటే, సౌమ్యులు వాళ్ళు వీళ్ళు ఉంటే, అంతకుముందు వాళ్ళిద్దరికీ ఉన్న రిలేషన్ కానివ్వండి, దానివల్ల ఇది ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే ఈసారి రామచంద్రరావుకి ఈ అవకాశం ఇచ్చారని ఒక పాయింట్ వినిపిస్తుంటే, మరోవైపు చంద్రబాబు నాయుడు ఇక్కడ మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని బీజేపీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు. ఆ యాంగిల్ ఏమైనా చూడాలంటారా? అంటే భారతీయ జనతా పార్టీ ఒక కేంద్ర పార్టీ, తర్వాత చాలా బలమైనటువంటి రాజకీయ పార్టీ, ప్రపంచంలోనే ఒక టాప్ స్థాయిలో సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి ఎంపికల్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఉండటం అనేది అసాధ్యం. ఎందువల్లంటే ఇక్కడ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చాలా ఎస్టాబ్లిష్ అయింది, పవర్ఫుల్ నాయకులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు కానీ, అదేవిధంగా అమిత్ షా గారు కానీ, ఇక్కడ తెలంగాణలో ఎవరు నాయకులు బలంగా ఉన్నారు, ఎవరైతే పార్టీని రన్ చేయగలరు అనేది చాలా స్పష్టంగా ఉంది. కూటమి ఉంటే లాస్ట్లో ఎన్నికలప్పుడు జనసేన నుంచి, అదేవిధంగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ వీళ్ళంతా కలిసి పోటీ చేయొచ్చు, అది వేరే ఇష్యూ. దానికోసం అని చెప్పేసి సొంత పార్టీని తగ్గించుకునేటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి లేదు. అయితే అది ఎక్కడ కమ్యూనికేషన్ లోపమైంది, ఎందుకు బీసీని విస్మరించారు, ఇవన్నీ కూడా పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక మెసేజ్ తిరుగుతుంది. ఆ మెసేజ్ ప్రకారము రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వాళ్ళకి బీజేపీలో సీఎం పొజిషన్ ఇవ్వరు కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడిగానేమో రామచంద్రరావుని పెట్టారు, బీసీ పర్సన్కే సీఎం పొజిషన్ ఇచ్చే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా ఈటెల రాజేందర్కి ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు కాబట్టి ఆయన ఇప్పుడే మాట్లాడట్లేదు అనే మాటని ఒకదాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తే అది నిజం అవ్వాల్సిన అవసరం లేదు. బట్ అయినా సరే ఆ ఆలోచనలోనే ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడిగా ఇతన్ని పెట్టి సీఎం అభ్యర్థిగా మాత్రం ఒక బీసీని తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది అన్నది ఒక పాయింట్. అంటే ఇంక ఎలక్షన్ మనకి 2029 చాలా టైం ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం పార్టీని ఒక అగ్రభాగంలో తీసుకెళ్ళినప్పుడే రేపు ఎన్నికల్లో మనం గెలవటానికి అవకాశం ఉంది. పార్టీని సూపర్ ఫాస్ట్గా తీసుకెళ్ళకపోతే ఒక పక్కన బీఆర్ఎస్ ఉంది, ఒక పక్కన అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ రెండింటిని ఫేస్ చేయాలంటే ఫోర్స్ఫుల్ నాయకులు అయితే డెఫినెట్గా ఉండాలి. మరి ఈటెల రాజేంద్ర గారు, అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారు, ఎవరైతే బీసీ నాయకులు ఉన్నారో, పవర్ఫుల్ నాయకులు ఉన్నారో, వాళ్ళందరూ కూడా సముచితమైనటువంటి స్థానాలు వర్కింగ్ ప్రెసిడెంట్లని కాంగ్రెస్ పార్టీలో పెట్టారు. అదేవిధంగా నలుగురిని, ఒక బీసీ నుంచి, ఒక ఎస్సీ నుంచి నలుగురిని పెట్టి వాళ్ళకు బాధ్యతలు ఇచ్చి, 4-5 జిల్లాల బాధ్యతలు ఇచ్చి ఇవన్నీ చేయొచ్చు. మరి ఏం చేస్తారని చూడాలి. మరి కానీ ఫైనల్గా చెప్పండి మీరు, అంటే రామచంద్రరావు గారికి సంబంధించిన వ్యవహార శైలి కానివ్వండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ పార్టీ దానివల్ల లాభం జరిగే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్లీ మనకు చూస్తే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆయన ఏమో ఇంతకుముందు ఇక్కడ ఎమ్మెల్సీగా పనిచేశారు, మొన్న కూడా పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి, సో ఆ ఆస్పెక్ట్లో ఆలోచించి ఏమైనా జిహెచ్ఎంసీ ఎన్నికల టార్గెటెడ్గా ఈ నిర్ణయం ఏమైనా జరిగిందా? అంటే రామచంద్రరావు గారు ఉన్నా కూడా పార్టీ ఇక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో రాష్ట్ర స్థాయిలో, అదేవిధంగా సెంట్రల్ నుంచి ఇక్కడ మనకు అబ్జర్వర్స్ ఉంటారో, వాళ్ళందరూ ప్లాన్ చేసి చేయాలి తప్పితే రామచంద్రరావు గారు ఒక్కళ్ళే, అంటే రేవంత్ రెడ్డి గారు నడిపినట్టుగా రామచంద్రరావు గారు ఆ మంత్రంగా నడపలేరు. ఎందుకంటే అంత క్యాపబిలిటీ ఉండాలి లీడర్కి, అంత క్యాపబిలిటీ లేదు కాబట్టి వాళ్ళు పార్టీ మొత్తం కూడా మరి ఎందుకు ఆలోచన చేస్తారు అనేది 2-3 రోజుల్లో తెలుస్తుంది మనకి. అంటే ఇప్పటివరకు అనేక మందితో మనం బయట మీరు చెప్పినట్టుగా సోషల్ మీడియా కానీ అనేక మందితో డిస్కస్ చేసినప్పుడు 100% బీసీలకి అధ్యక్ష పదవి ఇస్తారనుకున్నాము. మరి ఎన్నికల ముందు కూడా బండి సంజయ్ గారిని తీసి పార్టీ నాయకత్వం తగ్గించుకుంది అనేటువంటి విమర్శలు పెద్ద స్థాయిలో వచ్చినాయి. అది వాస్తవాలు కూడా. మరి ఇవాళ కూడా అలాంటి పొరపాటు ఎక్కడ జరిగింది? మరి రాజా సింగ్ గారు చెప్పినట్టుగా పార్టీలోనే ఉగ్రవాదులు ఉన్నారు, వాళ్ళు పార్టీని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆయన పార్టీ ఆఫీస్లోనే మాట్లాడినట్టున్నారు అనమాట. మరి వీటన్నిటిని మీద ఒక కమిటీ వేసి విచారణ చేస్తే కానీ వాస్తవాలు తెలియవు. ఏదేమైనా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అధికారంలో రావటానికే ప్రయత్నం చేస్తుంది తప్పితే
అదేవిధంగా కొంతమంది అగ్రనాయకులు పార్టీలో కొన్ని కుట్రలు చేస్తే మటుకు డెఫినెట్గా దెబ్బతింది పార్టీ. సో ఏపీలో మాధవ్ గారి పరిస్థితి ఏంది? అంటే తన ఎమ్మెల్సీగా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ అధ్యక్షుడిగా ఆయన ఆల్మోస్ట్ ఖరారు అయినట్టుగానే మనకు సమాచారం అందుతుంది. మాధవ్ గారు సీనియర్ నాయకుడు, సమర్థవంతమైన నాయకుడేను. వాళ్ళ ఫాదర్ కూడా చలపతిరావు గారు పార్టీకి అధ్యక్షులుగా చేసి ఇదిగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎంపీగా ఉన్నారు మనకి పురంధేశ్వరి గారు, ఆవిడ ఆటోమేటిక్గా సెంట్రల్ తీసుకుంటానికి ఏదో పార్టీ ప్లాన్ చేసింది. అందువల్ల పురంధేశ్వరి గారిని మార్చారన్నమాట. మార్చి వాళ్ళు మాధవ్ గారు ఇచ్చారు. మాధవ్ గారు బ్యాక్వర్డ్ క్లాసుకు సంబంధించిన వ్యక్తి కాబట్టి అక్కడ పార్టీ పరిస్థితి బాగానే ఉంటుంది. ఎస్. సో ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో కొత్తగా అధ్యక్షులు రాబోతున్నారు. వచ్చే నేపథ్యంలో అక్కడ పార్టీ ఎలా ఉండబోతుంది అన్న ప్రశ్న సమాధానం కన్నా ముఖ్యంగా ఈ ఆరోపణలు విమర్శలు అన్న మాత్రం ఖచ్చితంగా బీజేపీ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయని చెప్పాలి. అందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు, ఆ నేపథ్యంలో బయటకు వచ్చిన ప్రచారాలు ఏవైతే ఉన్నాయో కొద్దిగా ఎంతో కొంత బీజేపీ పార్టీని ఇరుకున పెట్టాయనే మాట అయితే చెప్పాల్సి ఉంటుంది. అందులో కీలకంగా చూస్తే మాత్రం కొన్ని అంశాలు. మొదటిది, చంద్రబాబు నాయుడు చేసిన సూచన మేరకే రామచంద్రరావుకి ఇప్పుడు ఈ అధ్యక్ష పదవి దక్కుతోంది అన్నమాట. కూటమి ఇక్కడ కావాలి అంటే తనకు అనుకూలంగా ఉన్న నేత ఉంటే తప్ప కూటమిని ఇక్కడ కట్టలేము, జత కట్టి ఇక్కడ ఫలితాలు తీసుకురాలేమని చెప్పి ఆయన చేసిన సూచన మేరకు జరిగాయన్నది ఒక మాట వినిపిస్తుంటే, మరోవైపు బీసీ ముఖ్యమంత్రి నినాదం ఉంది కాబట్టి ఇప్పుడు అధ్యక్షుడిగా వేరే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని పెట్టాలన్న ఆలోచనతోనే చేశారు అన్నది మరొక మాట. కానీ ఎప్పటికప్పుడు మనం చూస్తుంటాము బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సక్సెస్ అవ్వకపోవడానికి కారణంగా విశ్లేషించే నేపథ్యంలో కూడా బండి సంజయ్ని ఒకసారి పార్టీ అధ్యక్షుడిగా తొలగించిన తర్వాత వచ్చిన కిషన్ రెడ్డి కానివ్వండి, ఇప్పుడు వచ్చే రామచంద్రరావు కానివ్వండి, ఆ స్థాయిలో పనిచేయలేరేమో అన్న ఆరోపణలు కానివ్వండి, అనుమానాలు కానీ చాలామందిలో ఉంది. కానీ ఇది ఇంకా సరిపోదన్నట్టు మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీకి హిందుత్వ భావజాలంతో ఉండే పార్టీగాను ఎంతో కొంత అగ్రకులాలకు ఇక్కడ ఎక్కువ ప్రాతినిధ్యం దక్కుతుంది అన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు విహెచ్పి లేదా ఆర్ఎస్ఎస్ చెప్పిన వ్యక్తికే ఈ అధ్యక్ష పదవులు అప్పచెప్తారు అన్న మాటలు కూడా వినిపిస్తాయి. కాబట్టి ఆ కోటాలోనే ఈసారి రామచంద్రరావుకి ఈ అధ్యక్ష పదవి దక్కబోతోంది అన్న విధాలు కూడా వినిపించాయి. అవన్నీ పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా న్యాయవాది, సౌమ్యుడు, చాలా స్ట్రాటజికల్గా ముందుకెళ్తుంటారు. గతంలో నేను కూడా తనతో కలిసి చాలా కొన్ని పదుల సంఖ్యలో డిబేట్స్ నేను పాల్గొన్నాను కాబట్టి ఆయన మాట ఖచ్చితత్వం ఉంటుంది. ఆయన ఒక లాయర్ కావడం వల్ల ఏదైనా సరే టు ద పాయింట్ మాట్లాడతారు అనే ఒక మాట కూడా మనకు వినిపిస్తుంది. ఇక ఏదైనా సరే ఒక అధ్యక్షుడు మాత్రమే తలుచుకుంటే అయ్యే పని కాదు. కేంద్ర జాతీయ స్థాయిలో ఉన్న వ్యక్తులు కానివ్వండి, అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్న మిగిలిన నాయకులందరినీ కలుపుకొని పోయే క్రమంలో కూడా రామచంద్రరావు ఆ ప్లస్ పాయింట్ ఉంది అన్నది కూడా మనకు విశ్లేషణ వినిపిస్తుంది. సో బీజేపీ పార్టీ ఈసారి రాష్ట్ర అధ్యక్షుడిని మార్చుకోవడంతో పాటు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్ని కూడా కొద్దిగా కీలకంగా చూసి ఈ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం వెతకాల్సిన అవసరం అయితే కనిపిస్తుందని మనం భావించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్పురి శ్రీనివాస్ గారు, అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి గారు లైవ్లోకి వచ్చి మీరు మీ విశ్లేషణ అందించారు. ఇది వాళ్ళ పెన్ పాయింట్. రేపటి పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్.